హాయ్ అండి, వెల్కమ్ టు రమా కలెక్షన్స్. వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నానండి. దీనికి రీజన్ ఏంటంటే మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి. మేము ఇప్పటి వరకు విజయవాడ సత్యనారాయణపురంలో 5 ఇయర్స్ ఉన్నామండి. 2021లో వచ్చాము. అయితే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మేము విజయవాడలో ఉన్నామండి. మాది సొంత ఊరు, అత్తగారి ఊరు కైకలూరు ఆటపాకండి, కొల్లేరు దగ్గర. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా విజయవాడ సత్యనారాయణపురంలో 5 ఇయర్స్ ఉన్నామండి. పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయింది. పెద్ద పాప ఫిజియోథెరపీ చేసింది, చిన్న అమ్మాయి ఏమో బీటెక్ చేసింది. ఇద్దరు చదువు కంప్లీట్ అయిపోయిందండి. చిన్న పాప కోచింగ్ కోసమని హైదరాబాద్ వెళ్ళిందండి. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయింది, కానీ మేము కూడా మా ఊరు షిఫ్ట్ అయిపోవాలనుకున్నాము. అందుకోసమని మా ఊరు షిఫ్ట్ అయిపోతున్నామండి. అయిపోతా దారిలో ఈ చెరువులు, మాది ఎక్కువ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువ పండుతాయండి. ఎక్కువ అదే బిజినెస్ ఉంటుంది, వ్యాపారం. చూడ్డానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కొల్లేరు లేకు. ఇవి ఏంటంటే మనకి రోడ్డు ఇరువైపులా ఇలా చెరువులు చూపిస్తున్నాం మీకు. మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత కొల్లేరు వెళ్ళి ఒకసారి బర్డ్స్ అవి షూట్ చేసి ఇంకొక వీడియో పెడతానండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిటీ లైఫ్ అనేది వేరుగా ఉంటుంది, మనకి విలేజ్ లైఫ్ అనేది వేరుగా ఉంటుంది. విలేజ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా, అంతా కలిసిమెలిసి అందరూ ఒకరికొకరు తోడుగా చాలా బాగుంటారు. మా నైబర్స్ కూడా అసలు ఇప్పుడు మన ఇంట్లో వ్యక్తి ఏమైనా ఊరు వెళ్ళారనుకోండి, భోజనం చేసావా, ఇట్లా ఒక పలకరింపు అనేది చాలా బాగుంటుంది మనకి విలేజ్లో. అదే సిటీలో అనుకోండి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోరనమాట, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు. అది వేరియేషన్ నేను గమనించింది. అది కాకుండా పొల్యూటెడ్ ఏరియా మనకి సిటీ అంటే. అదే విలేజ్ అనుకోండి, మనకు పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది కొల్లేరు అన్నమాట. మేము వెళ్ళే దారిలో ఇదంతా తూడు అనమాట. కొల్లేరులో తూడు వచ్చేసింది. ఇది ఏంటంటే మనకి వర్షాకాలం వచ్చేటప్పుడు తీసేస్తారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం అయిపోయింది, కానీ మళ్ళీ పెరిగిపోయి మళ్ళీ వచ్చేసింది ఇది. అది మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పుడు దాన్ని అంతా క్లీన్ చేసేస్తారు. ఇదిగోండి, ఇదంతా కొల్లేరు లేక. ఇవన్నీ కలువలు అనమాట, మనకి సరిగా కనపడదు, దూరం నుంచి షూట్ చేసాం కదా. అవన్నీ కలువలు అనమాట, వైట్గా పింక్ కలర్లో. చాలా బాగుంటుంది చూడడానికి. చిన్న చిన్న పడవలు వేసుకొని చేపలు పట్టుకుంటూ ఉంటారు. ఈ కొల్లేరు మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయండి. చేపలు అవి పట్టి వాళ్ళ జీవన ఉపాధి అన్నమాట. వాళ్ళకి పడవలు వేసుకొని చేపలు పట్టి అమ్ముకొని వాటి ద్వారా వాళ్ళ జీవనం సాగిస్తారు. అట్లా చాలా కుటుంబాలు కొల్లేరు మీద ఆధారపడి బ్రతుకుతున్నాయండి. ఇది మనకు ఏంటంటే రోడ్డు పక్కలంటూ ఉండే కొల్లేరు అనమాట. అదే మా ఊర్లో మేము ఉండే ఏరియాలో వాకబుల్ డిస్టెన్సే కొల్లేరు వన్య అభయారణ్యం అని ఉంటుందండి. దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్. టూరిజం ప్లేస్గా చేయాలని చూస్తున్నారు. చాలా బాగుంటుంది. అది కూడా షూట్ చేసి పెడతానండి నేను తప్పకుండా. ఇప్పుడు మేము 5 ఇయర్స్ విజయవాడలో ఉన్నాం కదండి. ఇక్కడ ఇల్లు ఎలా అంటే, మనం ఇంట్లో సొంత మనుషులు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందండి, మరి అద్దెలకి ఇచ్చేసినా కానీ. అదంతా మేము క్లీన్ చేసుకొని అసలు చాలా పని అనమాట. అందుకని